నిష్పత్తి ఉపయోగాలు. దీనిలో ఒక ప్రశ్నను సాధిద్దాం. ప్రశ్న: సుధా వద్ద 5 రూపాయలు ఉన్నవి. రాధ వద్ద సుధ కన్నా 3 రెట్లు సొమ్ము ఉన్నది. అయితే రాధ వద్ద ఉన్న సొమ్ము ఎంత? మొదటి ప్రశ్న: రాధ మరియు సుధల వద్ద ఉన్న సొమ్ముల నిష్పత్తి ఎంత? రెండవది: సుధా సొమ్ముకు రాధ సొమ్ముకు గల నిష్పత్తి ఎంత? ఇప్పుడు ఈ ప్రశ్నని మనం సాధిద్దాం. మొదట రాధ వద్ద ఉన్న సొమ్ము ఎంతో కనుక్కుందాం. ఈ ప్రశ్నలో సుధా వద్ద ఉన్న సొమ్ము 5 రూపాయలని ఇచ్చారు. దాన్ని రాసుకుందాం. సుధాని క్యాపిటల్ ఎస్తో సూచిద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపాయలు అని రాసుకుందాం. అలాగే రాధ వద్ద సొమ్ము ఎంత ఉందో కనుక్కుందాం. రాధ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సుధ కన్నా 3 రెట్లు సొమ్ము ఉన్నది అని ఇచ్చారు కనుక 3 ఇంటూ ఎస్ అంటే 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 15 రూపాయలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మొదటి దాన్ని చూద్దాము. మొదటి దానిలో రాధ మరియు సుధల వద్ద ఉన్న సొమ్ముల నిష్పత్తి ఎంత అని అడిగారు. రాధ ఈస్టు సుధ ఈజ్ ఈక్వల్ టు రాధ యొక్క సొమ్ము ఎంత? 15 ఈస్టు సుధ వద్ద ఉన్న సొమ్ము ఎంత? 5. కాబట్టి 15:5. దీన్ని మనం 15/5గా కూడా రాయవచ్చు. 5తో భాగిస్తే 5 ఒకట్లు 5 మూడులు వస్తుంది. దీన్ని 3:1 రేషియోగా రాయవచ్చు. ఇప్పుడు సుధ మరియు రాధ యొక్క సొమ్ముల నిష్పత్తి చూద్దాం. సుధా ఈస్టు రాధ ఈజ్ ఈక్వల్ టు 5:15. 5 ఒకట్లు 5 మూడులు కాబట్టి ఇది 1:3 వచ్చింది. ఇప్పుడు వేరే లెక్కను సాధిద్దాం. ప్రశ్న: రాజు మరియు రవిలకు 96 చాక్లెట్లను 5:7 నిష్పత్తిలో పంచండి. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. మొత్తం చాక్లెట్ల సంఖ్య ఎంత? 96. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 96 అని రాసుకుందాం. ఇక్కడ రాజు ఇస్టు రవిల యొక్క నిష్పత్తి రాసుకుందాం. రాజు బదులు ఆర్జే రాసుకుందాం. అలాగే రవి బదులు ఆర్వి రాసుకుందాం. ఆర్జే ఈస్టు ఆర్వి ఈజ్ ఈక్వల్ టు 5:7 అని రాసుకోవచ్చు. నిష్పత్తిలో ఎక్స్ని కనుక రాసినట్లయితే 5x:7x వస్తుంది. అంటే 5x + 7x ఈజ్ ఈక్వల్ టు 96 వస్తుంది. అంటే 12x ఈజ్ ఈక్వల్ టు 96. 12x ఎలా వచ్చింది? 5 + 7 12 కదా, కాబట్టి 12x ఈజ్ ఈక్వల్ టు 96 వస్తుంది. 12తో కుడివైపు ఎడమవైపు భాగిద్దాం. అప్పుడు 12x/12 ఈజ్ ఈక్వల్ టు 96/12 వస్తుంది. 12 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 12 8 96. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. రాజుకు వచ్చిన చాక్లెట్లను చూద్దాం. రాజు ఆర్జే ఈజ్ ఈక్వల్ టు 5x. 5 ఇంటూ ఎక్స్ విలువ 8 కనుక 5 × 8 ఈజ్ ఈక్వల్ టు 40 చాక్లెట్లు. మరి ఇప్పుడు రవికి ఎన్ని వచ్చాయో చూద్దాం. రవికి వచ్చిన చాక్లెట్లు, ఆర్వికి వచ్చిన చాక్లెట్లు 7x కనుక 7 × 8 అది 56. చూడండి, ఈ రెండింటిని కూడితే కూడా మనకి 96 వస్తుంది. కాబట్టి మనకి వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అన్నమాట. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము.